చక్కటి దేవాలయంగా తీర్చిదిద్దుతున్న ఇక్కడ ఉండేటువంటి పూజారులు కానీ ఈ గ్రామానికి సంబంధించి ఇబ్రాహీంపట్నంలో ఉండే భక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ దేవాలయాన్ని నా వంతు కృషిగా నేను గతంలో వచ్చినప్పుడే చాలాసార్లు చెప్పిన ఈ దేవాలయం పరిసర ప్రాంతాలంతా కూడా ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరికీ అవసరం వచ్చే విధంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని తప్పకుండా నేను చేయబోతున్నా. ఇబ్రాహీంపట్నం కట్ట మీద ఎట్లయితే బ్యూటిఫికేషన్ చేయబోతున్నామో ఈ దేవాలయాన్ని కూడా ఇబ్రాహీంపట్నం కట్టతో పాటుగా ఈ యొక్క దేవాలయ పరిసర ప్రాంతం అంతా కూడా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలలో పూర్తిగా ఫెన్సింగ్ చేయించి ఈ దేవాలయంలో మీరు అన్నట్టుగా ఆర్చ్ కట్టించే బాధ్యత నేనే తీసుకుంటాను. అదేవిధంగా గజస్తంభం గురించి చెప్పిండ్రు. తప్పకుండా గజస్తంభాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకునే కార్యక్రమాన్ని చేద్దాం. ఇది అందరికి సంబంధించింది, ఎవరో వ్యక్తులకు సంబంధించింది కాదు. ఇది ఒక శక్తి, మన దగ్గర ఉన్నటువంటి దేవాలయం, మనందరినీ కాపాడే భగవంతుడు లక్ష్మీ నరసింహస్వామి. తప్పకుండా ఈ దేవాలయాన్ని ఒక ఆదర్శ దేవాలయంగా తీర్చిదిద్దడానికి నా వంతు పూర్తిగా పనిచేస్తాను. కాబట్టి మీరందరూ కూడా దీనికి సహకరించి ముందుకెళ్ళమని చెప్పి కోరుతున్నా. అందరికీ నమస్కారం. భగవంతుడు అందరినీ కూడా, చాలా మంది భక్తులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మన ప్రాంతంలో ఉండేటువంటి ఇలాంటి దేవాలయాలు తప్పకుండా అభివృద్ధి చేయడంలో నా పాత్ర ఉంటుంది. ఈరోజు ఉదయమే ఎండోమెంట్ ఇక్కడ ఈవో కూడా ఉన్నట్టున్నాడు, అందరినీ కూడా పిలిచి నేను మాట్లాడినా తప్పకుండా అధికారులు కూడా కావాల్సిన అన్ని వసతులు, నేను 10 రోజుల కిందనే ఈ దేవాలయం జాతర కోసం మున్సిపల్ కమిషనర్ కూడా పిలిచి చెప్పిన, ఈసారి కొంత చేసినారు, వచ్చేసారి ఇంతకు ఇంకా బాగా చేసే విధంగా చేపిస్తానని చెప్పి తెలియదు. హరి నారాయణ హరి ఓం, హరి నారాయణ హరి ఓం, హరి నారాయణ హరి ఓం, హరి నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నారాయణ.
మేము మిమ్మల్ని తోలుతాం. చేసినప్పుడు ఇక్కడ మరి గత కొన్ని రోజులుగా ఎంత వేడితో కాపాలాడుతున్నటువంటి మనపై మరి స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమము ప్రారంభమైన ఈ సమయ పైన దేవాలయం